సరికి సరి. పరంధామయ్య ఆకస్మికంగా మరణించటంతో అతని భార్య, 10 ఏళ్ల కొడుకు గోపాలుడు అనాథలైపోయారు. వారికి వెనక ముందు ఎవరూ లేరు. వారికి ఉన్నదల్లా ఒక ఇల్లు, 1 ఎకరం పొలమును. పరంధామయ్య పొలం ధనంజయుడనే భూస్వామి పొలాన్ని చేరి ఉన్నది. పరంధామయ్య బతికినంత కాలము అతని రెక్కల కష్టం మీద బతికిన పరంధామయ్య భార్య ఇప్పుడు నిస్సహాయురాలు కావటం చేత ధనంజయుడు ఆమెకున్న ఎకరం పొలానికి మామూలు కన్నా ఎక్కువ ధర ఇస్తానని మాట ఇచ్చి దాన్ని తన పొలంలో కలిపేసుకున్నాడు. నీ పొలం తాలూకు డబ్బు నా వద్దనే ఉండనియ్యి. ఆ డబ్బును వడ్డీకి తిప్పి నీకెప్పుడు కావాలంటే అప్పుడిస్తాను. ఈలోగా నీ కొడుకు పెద్దవాడవుతాడు. డబ్బు నీ దగ్గర ఉంటే నిన్ను అందరూ మోసం చేస్తారు అన్నాడు ధనంజయుడు. పరంధామయ్య భార్య ఈ మాటలు నమ్మి డబ్బు ధనంజయుడి వద్దనే ఉండనిచ్చి తన శరీర కష్టంతో కొడుకును చదివించింది. కాలక్రమాన గోపాలుడు పెద్దవాడై బస్తీకి పోయి పెద్ద చదువులు చదవాలనుకున్నాడు. అందుకు డబ్బు అవసరం గనుక పరంధామయ్య భార్య ధనంజయుణ్ణి డబ్బు అడిగింది. నీ డబ్బేమన్నా నా దగ్గర దాచిపెట్టావా? నీకెందుకు డబ్బు ఇవ్వాలి అని ధనంజయుడు ఆమెను అడిగాడు. పరంధామయ్య భార్య నిర్ఘాంతపోయింది. ఎవరో ఆమెకు చేస్తారన్న అన్యాయం ధనంజయుడే చేశాడు. ఆమెకు మతిపోయినట్టు అనిపించింది. ఆమె ధనంజయుణ్ణి ఎన్నో రకాలుగా బతిమాలి భంగపడింది. ఈ విషయం తెలిసి గోపాలుడు కోపంతో చిందులు తొక్కాడు. అసలు వీడిని నమ్మి డబ్బు దాచుకోవడం మనదే పొరపాటు. వీడికి సరైన గుణపాఠం నేర్పాలి అన్నాడు వాడు తల్లితో. గోపాలుడికి అనంతుడని స్నేహితుడున్నాడు. అనంతుడి తండ్రి స్వర్ణకారుడు. అతనికి మంచి పేరున్నది. గోపాలుడు జరిగినంత అనంతుడి తండ్రికి చెప్పి అతని వద్ద కొన్ని పాత బంగారు నగలు తీసుకున్నాడు. ప్రతిరోజు సాయంకాలం వేళ ధనంజయుడి వద్దకు ఊర్లోని పెద్దలు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు. అలా 10 మంది ఉన్న సమయంలో గోపాలుడు నగలతో సహా ధనంజయుడి వద్దకు వచ్చాడు. ధనంజయుడు గోపాలుడిని చూసి కంగారు పడ్డాడు. 10 మందిలోనూ డబ్బు విషయం అడిగి తనని అల్లరి పెడతాడేమోనని. కానీ గోపాలుడు ఆ సంగతే ఎత్తక తనతో తెచ్చిన నగలు ఊరి పెద్దలందరూ చూస్తుండగా ధనంజయుడి ముందు పెట్టి, ఇవి మా తల్లిగారి పాత నగలు. నాకు డబ్బు అవసరము. వీటిని మీ వద్ద తాకట్టు పెట్టడానికి తెచ్చాను. నా చదువు నిమిత్తం డబ్బు అప్పు ఇవ్వగలరా అని అడిగాడు. నగలు చూసి ధనంజయుడి కళ్ళు మెరిశాయి. అన్నీ మేలిమి బంగారు నగలు. ఎంతో కొంత గోపాలుడి చేతిలో పెట్టి వాటిని కూడా కాజేయవచ్చు అన్న ఆశ కలిగింది ధనంజయుడికి. అలాగా పాపం, చదువు కోసం అంటున్నావు గనక ఎంత కావాలో పట్టుకుపో అన్నాడు ధనంజయుడు అందరి ముందు తన ఉదారతను చాటుకుంటూ. 500 ఇవ్వండి చాలు అన్నాడు గోపాలుడు. ధనంజయుడు వాడికి డబ్బిచ్చి పంపేశాడు. మర్నాడు అతను అనంతుడి తండ్రినే పిలిపించి నగల నాణ్యం చూడమన్నాడు. స్వర్ణకారుడు నగలను పట్టి చూస్తూ, ఇవి మన జమీందారు గారి నగల్లా ఉన్నాయే, ఇంకా సందేహం దేనికి? అవే. చాలా రోజుల క్రితం నేనే తయారు చేసి ఇచ్చాను. 4 రోజుల క్రిందట నగలు పోయాయన్నారు. ఇవేనేమో కొంపదీసి అన్నాడు. ధనంజయుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. దొంగ సొమ్ము మీ వంటి పెద్దల దగ్గర ఉండరాదు. దీన్ని మీకు ఎవరిచ్చారో వారికి తిరిగి ఇచ్చి చేతులు కడిగేసుకోండి, లేకుంటే చిక్కన పడతారు అన్నాడు అనంతుడి తండ్రి. అతను వెళ్ళిపోయాక ధనంజయుడు గోపాలుడికి కబురు పెట్టి, నాకు అవసరంగా డబ్బు కావాల్సి వచ్చింది. నీ నగలు నీవు తీసుకుని నా డబ్బు నాకు ఇచ్చేయి.
వడ్డీ ఏమీ వద్దులే అన్నాడు. గోపాలుడు నగలు తీసుకుని, అరే, డబ్బు ఖర్చులకు వాడేశానే, 4 రోజులు ఆగండి, ఇచ్చేస్తాను అన్నాడు. ముందు నగలు వదిలితేనే చాలనుకుని ధనంజయుడు గోపాలుడి మాటకు సమ్మతించాడు. వారం రోజులు గడిచాక ధనంజయుడు 10 మంది పెద్దల మధ్య ఉండగా గోపాలుడు వచ్చి, మీ డబ్బు తెచ్చాను, నా నగలు నాకు ఇప్పించండి అన్నాడు. ధనంజయుడు క్షణంపాటు నిర్ఘాంతపోయి, నీ నగలు అప్పుడే ఇచ్చేశాను కదా, ఎరగనట్టు అడుగుతావేం అన్నాడు. గోపాలుడు ఆశ్చర్యం నటిస్తూ, ఆ నగలు నేనెప్పుడు తీసుకున్నాను? మీ వద్ద డబ్బు తీసుకున్న మరునాడే నేను బస్తీకి వెళ్ళి ఈవేళే వస్తున్నాను. నేను ఊర్లో కూడా లేనే. 5,000 ఖరీదు చేసే నగలు కాజేస్తారా? ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఉంటుందా అన్నాడు పెద్దలతో. ఆ పెద్దలే గోపాలుడికి సాక్ష్యం. తాను గోపాలుడికి డబ్బు ఇచ్చినందుకు ఆ పెద్దల సాక్ష్యం ఉన్నారు కనుక తన డబ్బు ఎక్కడికి పోదనుకున్నాడు. కానీ ధనంజయుడు వాళ్ళ సాక్ష్యం తనకు ఎదురవుతుందనుకోలేదు. పెద్దలందరి ముఖాలు ధనంజయుడికేసి తీవ్రంగా చూశాయి. ఏమయ్యా పెద్ద మనిషివయ్యా, ఆ కుర్రాడు నీ వద్ద నగలు తాకట్టు పెట్టడం మేం కళ్ళారా చూస్తేమిగా. వాడు బాకీ తీర్చకముందే నగలు తిరిగి ఇచ్చానంటావు, ఎవరన్నా నమ్మే మాటేనా అన్నాడు ఒక పెద్ద. ధనంజయుడు ఇంకా ఉండబట్టలేక, అవి దొంగ నగలు, జమీందారు గారివి. ఆ కుర్రాడు ఎలాగో వాడిని కాజేసి నా దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ విషయం తెలియగానే నేను వాటిని వాడికి తిరిగి ఇచ్చేశాను అన్నాడు. అందరూ గోపాలుడికేసి అనుమానంగా చూశారు. అదే సమయంలో అనంతుడి తండ్రి వచ్చి, బాబు, నగల మజూరి ఇప్పిస్తారా అని ధనంజయుడిని అడిగాడు. ధనంజయుడు మండిపడి, ఏ నగల మజూరి అని అరిచాడు. అలా కోపడతారేం బాబు, తమ పాత నగలు కరిగించి కొత్తవి చేసి ఇచ్చాను కదా, వాటి మజూరి అన్నాడు అనంతుడి తండ్రి. ఆ మాటలకు ధనంజయుడికి పిచ్చెత్తిపోయింది. జరిగిన మోసం అర్థమైంది కూడా. కానీ ఏం చేయగలడు? ఈ స్వర్ణకారుడే ఆ నగలు దొంగ నగలని భయపెట్టి గోపాలుడికి తిరిగి ఇప్పించాడని చెబితే ఎవరు నమ్ముతారు? స్వర్ణకారుని మజూరి ఎగ్గొట్టడానికి తాను ప్రయత్నం చేస్తున్నారనుకుంటారు. గోపాలుడు తాము చూస్తుండగా ఇచ్చిన పాత నగలను స్వర్ణకారుడి చేత కరిగించి కొత్త నగలు చేయించుకున్నాడని ధనంజయుడిని గురించి అక్కడ చేరిన వారందరికీ నమ్మకం కుదిరింది. ఇంతకాలము నీవు మోతబారి రైతు అని పెద్ద మనిషివని గౌరవించాను, కానీ నువ్వు ఇలాంటి మోసాలు చేస్తావనుకోలేదు. ఆ కుర్రాడి నగలు తిరిగి ఇచ్చేయి, వాటిని కరిగించి కొత్త నగలు చేసిన మనిషి ఇక్కడే ఉన్నాడు కనుక తాను చేసిన నగలేవో చెబుతాడు అన్నారు పెద్దలు. ధనంజయుడికి తల కొట్టేసినట్టయింది. తను డబ్బు కకృతి ఇంతటి తలవంపులు తెస్తుందని అతను ఊహించలేదు. ఇప్పుడు నగలు ఎక్కడి నుండి తెచ్చేటట్టు? గోపాలుడికి ధనంజయుడి పరిస్థితి చూసి జాలి కలిగింది. అతను పెద్దలతో, పోనీయండి, ఆయన మనసుపడి చేయించుకున్న నగలు నాకు వద్దు, ఆ బంగారం ధర ఇవ్వమనండి. నగలు చేసిన స్వర్ణకారుడు ఇక్కడే ఉన్నాడు కదా, బంగారం ధర ఆయనే చెబుతాడు అన్నాడు. ధనంజయుడు గోపాలుడికి రొక్కం 5,000 ఇచ్చి రుణ విముక్తి అయిన వాడనిపించుకున్నాడు. ధన్యవాదములు.